వేసీను 10 మందికి అన్నం పెట్టాలని నీ కోరిక ఈ క్యాంటీన్తో మొదలైంది. ఇంకా భవిష్యత్తులో నువ్వు లక్షల మందికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్. నా దీవెన. అంత బానే ఉంది. ఫస్ట్ కస్టమర్ ఎవర్రా? నేను. మంచి బోనిరా, లక్ష్మీదేవి విత్ క్యాష్. మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చారు? రోడ్ వరకు స్కూటీ మీద, అక్కడి నుంచి నడిచి. చూడండి మిస్, ఈ రోజు ఇదేదో తేలిపోవాలి. మీరెందుకు నా వెంట పడుతున్నారు? భలే వారేనండి. మొదటి కస్టమర్ పైన కసుబుసులాడితే ఇంకా బిజినెస్ కాస్త బుళంగుమంటుంది. సీను, అమ్మాయి చెప్పింది కరెక్ట్. భాస్కర్ ఆర్డర్ తీసుకో. అక్కర్లేదు. నేను నీకు 1000 రూపాయలు అప్పు నన్ను గుర్తుందా? ఉంది, కానీ అది వేరే అకౌంట్. వేరేగా సెటిల్ చేసుకుందాం. ఇదేంట్రా సెటిల్ చేసుకుందాం అదేంటుంది? కసక నోర్మీరా, అది కాదు మిస్. రే, మొదటి కస్టమర్ కి అరివిస్తే నీ క్యాంటీన్ 2వ రోజే క్లోజ్ అవుతుంది. ఆ అమ్మాయి చెప్పినట్టు విను. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వస్తా. అమ్మా సిరి తీసుకో. హాయ్, నువ్వేనా సిరి? మరి నీ పేరేంటి? అనుపమ. అనుప్మా. ఉప్మాతో పాటు మన క్యాంటీన్ లో అనుప్మా అని పెట్టాలి. నోర్మీరా, అనూప్మా కాదమ్మా, అనుపమా. అనుపమా. అది. టిఫిన్ కాఫీ చాలా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈరోజు నేను మీ ముందు ఇలా నిలబడటం నేను ఎప్పుడో కన్నకల. నేను ఆకలి చావుల నుంచి పుట్టినవాడిని. ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. మా నాన్న ఓ పత్తి రైతు. అసలే వర్షాలు లేక, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక అప్పులు పాలై అమ్మకి చెల్లికి నాకు విషమిచ్చి తను తాగాడు. ఎందుకో విచిత్రంగా నేనొక్కడనే బతికాను. నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకుండా చూడాలని ఆనాడే నిర్ణయించుకున్నాను. ఏదో ఒక రోజు బాగా డబ్బు సంపాదించి ఆకలి అనే జబ్బుని పూర్తిగా నిర్మూలించాలన్నదే నా ఆశయం. ఈ రోజు నా ఆశయానికి అంకురార్పణ జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సో నేను చెప్పిన ఈ ఆశయం సాధించడానికి ఉపయోగపడే ఎటువంటి ప్లాన్, స్కీమ్, బ్లూ ప్రింట్ మీరు ఇచ్చినా నేను రెడీ. కమాన్ వాసు. థ్యాంక్ యూ సార్. కష్టపడి పంట పండించే రైతు 5 రూపాయలకి తన వస్తువు నమ్మితే కొనుక్కునే వాడి దగ్గరికి వచ్చేసరికి అది 20 రూపాయలు అవుతుంది. ఎందుకు? దళారీలు మధ్యలో 15 రూపాయలు మింగేస్తున్నారు కనుక. ఈ దళారీల వల్ల అటు రైతు ఇటు కొనుక్కునేవాడు ఇద్దరు నష్టపోతున్నారు. మన ప్రాజెక్ట్ ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మనం రైతు దగ్గర అతడు ఏది పండిస్తే అది అతనికి గిట్టుబాటైన ధరకు కొని, దళారీ లేకుండా లాభం ఆశించకుండా కొనుక్కునేవాడికి అతనికి అందుబాటైన ధరకి అమ్ముతాం. వచ్చిన లాభంలో కొంత పల్లెల్లో హెల్త్ కేర్కి, మిగిలిన దాన్ని స్వల్ప వడ్డీకి రైతులకు రుణాలు ఇద్దాం. కానీ మనల్ని రైతులను నమ్ముతాడు, మనకి దళారులకి డిఫరెన్స్ ఏంటి? వాసు చెప్పింది వింటే ఆనెస్టీ, సిన్సియారిటీ, కామన్ సెన్స్ ఇవి పాటిస్తే తప్ప తెలియని గుణాలు. పాటిస్తే రైతు నమ్ముతాడు, లేకపోతే రైతు నమ్మడు, మన ఉద్యోగాలు ఉండవు. యూర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. థ్యాంక్స్ వాసు. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ నేను ఓకే చేస్తున్నాను. ఇది నా సొంతూరు నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, డన్ సార్. ఏమైంది సార్? ఏం లేదురా, నీ కలలు, ఆశయాల గురించి ఒకప్పుడు చెప్తుంటే తిట్టేవాడిని, వెక్కిరించేవాడిని. అలాంటిది ఇప్పుడు ఆ కళలు నిజం చేసి అందులో నాకు కూడా చోటిచ్చావు. మాటలు రావట్లేదు. సార్, నేను క్యాంటీన్ పెట్టిన రోజు, నేను లక్షల మందికి అన్నం పెట్టే రోజు రావాలని మీరు దీవించారు. ఇదంతా దీవెనమయమే సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. యథావా సాధించావురా. ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పరా భాస్కర్. మర్చిపోయావా? ఇవాళ ఏమిటి?
మన సిరి స్కూల్ యానివర్సరీ రా. రే మర్చిపోయాను రా. తొందరరా బాబు, లేదని చెప్పేస్తుంది. అంకుల్ సిరి ఫ్యాంటాస్టిక్. మేడం, ఆ దేవతలా దిగిందే ఆవిడెవరండి? ఆవిడ అనుపమ ఆంటీ. తెలుసమ్మా, కానీ ఆమె ఇక్కడ ఎలా? మీరే పంపించారని చెప్పిందండి. బాలెట్ డిజైన్ చేయడం, పిల్లలకు మూమెంట్స్ నేర్పించడం అన్ని ఆమె చేసింది. మీకు తెలుసు అనుకున్నాను నేను. సిరి దొంగ, ఆంటీ నీకు బ్యాలెట్ నేర్పించిందని నాకెందుకు చెప్పలేదు? చెప్పద్దండి. ఆ ఆంటీ వాళ్ళ అడ్రస్ ఎక్కడమ్మా? చెప్పద్దండి. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాం. ఓకే బాయ్ బాయ్. రే భాస్కర్, నువ్వు ఆ అమ్మాయి గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాలి. ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? రేయ్, నువ్వేం టెన్షన్ పడుకో, నాకు వదిలేసే. ఆ అమ్మాయి గురించి అటు 3 తరాలు ఇటు 3 తరాలు కూపి మొత్తం నేను లాగుతాను కదా. హలో సార్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇవన్నీ ఏం వద్దండి ప్లీజ్. సార్ 2 ప్రశ్నలు సార్. మీరు ఇవ్వాల్సిన పబ్లిసిటీ సిరి హార్ట్ ఫౌండేషన్కి ఇవ్వండి, నాకు కాదు. అడగండి. సార్, కుబేర్ అండ్ కంపెనీ అంటే? ఇది అమెరికాలో ఉన్న నా ఇండియన్ ఫ్రెండ్ కంపెనీ. ఆయన ఈ కంపెనీకి ఎంతో సహాయం చేశారు. నెక్స్ట్. శ్రీనివాస్ గారు చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ సాధించారు. పైగా మీ ఆదాయంలో సగానికి పైగా సమాజానికి తిరిగిస్తున్నారు. అసలు మీ విజయ రహస్యం ఏంటి సార్? రహస్యం అని మీరే అంటూ చెప్పమంటే ఎలా అండి? జోక్స్ అపార్ట్, ఈ పనిలో నేను కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ని మాత్రమే. నా చేతి ఇవన్నీ చేయిస్తున్నది, నా విజయ రహస్యం అన్నీ ఈ పాప సిరి. అనుకోకుండా నా జీవితంలోకి వచ్చిన ఈ పాప నా జీవితాన్నే మార్చేసింది. నా ఆశలకు ఆశయాలకు ఈ సిరి ఊపిరిపోసింది. మీ ముందు గర్వంగా నిలబడేలా చేసింది.